అందరికీ నమస్కారం. నా మానస ప్రతిబింబాలు, నా సుశ్రుత ఫౌండేషన్ అనే ఛానల్ ప్రతి ఒక్క ప్రపంచవాసులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క శిరసంగములు. ఈరోజు హఠాత్ మరణం అంటే దాదాపుగా 80 సంవత్సరాలు, 81 అంటే 80 సంవత్సరాలు క్రాస్ కలిగి ఉండిన ఒక వృద్ధుడు శారీరకంగా వాస్తవంగా 100% ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి, కానీ హఠాత్ మరణంగా స్ట్రోక్ రావడం మరణం జరిగింది. ఆయన కన్న తల్లిదండ్రులు స్వర్గీయులైన పీసి శేషువులు ఎన్నమల్ల నరసయ్య బుచ్చమ్మ దంపతుల యొక్క కనిష్ట పుత్రుడు ఎన్నమల్ల సాయిలు పీసి శేషువులు. కానీ మనోభావాలు కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ వాస్తవంగా ఈ సమాజంలో కానీ మా పుట్టినూరులో కానీ మంచి భావన కానీ మంచి కీర్తిని శేషముగా మిగిలించిపోయిన వ్యక్తి ఎన్నమల్ల సాయిలు సన్నాపు నరసయ్య అనే వ్యక్తి. ఎంతోమంది ఈ జీవన పోరాటంలో మిమ్మల్ని అందరినీ ఆదరించి మిమ్మల్ని వేడుకునేది ఒకటే. ఈయన యొక్క సాక్షి చెప్తున్నా, చలి అనేది, ఎండ అనేది, వర్ష తీవ్రత అనేది అనుకోకుండా ప్రకోచం చెందడం వల్ల ఈ భూమి మీద మన శరీరం స్పందింపజేసి అనేక విధంగా గుండె జబ్బులు, పక్షవాతాలు, మెదడు సంబంధించిన, కిడ్నీ సంబంధించిన, లివర్ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. వాటిని అధిరోహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మన యొక్క మంచి ప్రవర్తన. మన వాతావరణం అనుకూలించడం, మనలో మనం బహుకరించుకొని మన ఒక అనువర్తనాన్ని స్వాధించుకొని ఈ కాళ్ళ తగ్గట్టుగా మన ప్రాణాలు కోల్పోకుండా కాపాడుకుంటే మన లక్ష్య సాధనకై అలా చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ మంచి సానుభూతిపరుడు, మంచి వ్యక్తిత్వం గల మా చిన్న తాతయ్య ఎన్నమల్ల సాయిల్ గారికి అతని యొక్క ఆత్మ భగవంతుని సన్నిధిలో చేకూర్చకై మరి ఒక్కసారి ఆయన యొక్క ఆత్మ శాంతి చేకూర్చకై బంధువులు కానీ, ఆయన యొక్క కుటుంబ వాసులు కానీ, ఆయన కొడుకులు కానీ, కొడలు కానీ, అల్లుడు కానీ, బిడ్డ కానీ, మనవలు కానీ, మారాలు కానీ తప్పించే శోక సముద్రం చూడండి, ఒక వెళ్ళడానికి దాన్ని ప్రయత్నం చేద్దాం. అయ్యా అయ్యా అయ్యో అయ్యా 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 మరి కాదా రావన్నా చెప్పారా మనం ఫోన్ చేసి నాకు సుశ్రుత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రవి గారు అన్ని పేపర్ మీద రాసుకో. ఈ నెంబర్ డాక్టర్ నెంబర్ తీసుకో. ప్రకాష్ బాబా, ప్రకాష్ బాబా నిప్పు వీడికి పని చేసేయాలి. ఎవరు లేని మరి బండ్లు ఇప్పుడు తీసిన మజూరు బండి
చిల్లర ₹1 పిల్ల చూడండి. ఓకే గుండె పెట్టుకో. ₹1 పిల్ల చూడ్రి. తీసుకురమ్మా. అమ్మా నువ్వు అక్కడ మీరు ముగ్గురు ఒక తిరిగి రారు. సిమెంట్ మీద కడ్డ కూడా కట్టలే కదా సిమెంట్ మొన్న మలానకు అన్ని ఒకటన్నా మిగలే ఇంకా 2-3 మిగులు తగిలితే. ఎంతమంది ఉన్నారు ఉయ్యబలు ఆడతారు. ఓకే నాకేం చేసిన చేయడు వాడు మగగా లేడు చెప్పరా సిమెంటేనా ఓకే ఇక్కడ చిట్టి రాలేదా? నువ్వు కూడా
ఇంకొక దాన్ని సరే ఇంకొకటే ఇక చూపించదు అదే కాలపల్లి 5 తీసి అదే పక్కకు తీసే కాలపల్లి నుంచి అటు అటు ఇది అదే అంటే చిన్న మొక్క 5 తీసే చిన్న చిన్న కొద్ది 5 సార్లు 3 సార్లు కట్టు తీసుకో కొలతకు చాలే 3 సార్లు చిటిపో 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 కడుగు ఏటిక పర బాగా దీకితే మట్టి పడితే మంచిగా ఏ కిలు కొడేస్తాము బగలే దీని బల్కొడాలి అవసరం లేదా దాన్ని ఇప్పుడు అవసరం లేదు కాళ్ళ గుచ్చుకుంటాయి అరే మా మాకు నిజంగానే కొంచెం అయితే కాదు నడసకాయ పెట్టి నడసకాయ పోసిదమ్మా పోసి మనం నింపుతా లోడ్ చేయి 1 గంటకు పెట్టాలి ఇలా నడసకాయ కొట్టినాక మళ్ళీ లోడ్ చేయి ఓకే తీసుకుపోయి మేము పోతాం చెప్పిన వారా నమస్తే ఉండే ఆయన ఉండేదాన్ని కష్టపడి పిల్లలు ఫస్ట్ చచ్చిపోయినట్టు చెప్తాను ఓ మీ 3 గంటలు పడుతుంది దుకాణం లేదా ఎవరి సాంప్రదాయం వాళ్ళకు పట్టుకో అందరు పట్టుకోండి నువ్వు ఎక్కడికి యూట్యూబ్ చూసినవా యనమల కుమారుడైన స్వర్గీయులైన యనమల సాయిలు
ఎంత కార కూసుడు ఎంతమంది కష్టపడతారు. కాగాల కాగిన తర్వాత ఉచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం, ఎల్లిపాయలు అవన్నీ వేసి చారు చేస్తే సార్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది నరసింహమైన సాయిల్ యొక్క అంతిమయాత్ర రోజు వచ్చిన బంధువులకు అది ఎల్లిపాయలు తెచ్చినాం, ఉచ్చిమిరపకాయలు తెచ్చినాం. ఓ బ్రహ్మాండంగా వస్తుంది పారా. ఇంటికో లోటు వస్తుంది బా. అట్లా ఇది నిజే ఉపాయమా? పొడుగు పొడిగి ఇది కరెక్ట్. ఒక బేషన్ అన్న, ఒక బేషన్ ముక్కులాల కుంకుమ పెట్టండి.
అటు పెట్టరా నువ్వు ఈ నెంబర్ పట్టుకో చిట్టి 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 చిట్టి
యనమాల సాయిలు గారు అమర హే యనమాల సాయిలు గారు జోహార్ యనమాల సాయిలు గారికి జోహార్ యనమాల సాయిలు గారికి అమర హే యనమాల సాయిలు గారు జోహార్ యనమాల సాయిలు గారికి మరి గోపాలగిరి గ్రామంలో యనమాల వారింట్లో అవును మరి విషాదం జరిగింది. మరి యనమాల సాయిలు గారు బంధాలను బంధుత్వాలను బాసి కుటుంబాన్ని బాసి కొడుకులను బాసి బిడ్డను బాసి అల్లులను బాసి కోడళ్లను బాసి మనవళ్లను బాసి మనవరాళ్లను బాసి అన్న కొడుకులను అన్న కోడళ్లను అన్న మనవళ్లను అన్న మనవరాళ్లను అన్నలను మరి యనమాల వంశాన్ని బాసి అదే విధంగా తన బామ్మర్దులను సభ్యకులను మర్దలను వాసి భగవంతుని దగ్గరికి బయలుదేరి పోతా ఉన్నాడు బిడ్డ. మరి ఎక్కడున్నా ఆ తండ్రి యనమాల సాయిలు గారి ఆత్మకు శాంతి కలగాలి. తన పవిత్రమైనటువంటి ఆత్మ నేరుగా భగవంతుని దగ్గరికి చేరాలని చెప్పి కోరుకుంటూ అమరహే యనమాల సాయిలు గారు నిన్నటి దాకా మన మధ్యలో ఉండి మనతో మాట్లాడి మనతో కూర్చొని ఊరంతా తిరిగి మన కుటుంబంలో తిరిగి హఠాత్తుగా మరణించినటువంటి యనమాల సాయిలు గారి మరణ వార్త విని వచ్చినటువంటి బంధు బలగాలకు తన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి గోపాలగిరి గ్రామంలోనికి ప్రజలందరికీ మాల సామాజిక వర్గానికి యనమాల వంశానికి దీక్షకుంట కళాకారుల కళాభివందనాలు తెలియజేస్తూ మరి ఈనాడు మా సాయిలు లేడని బాధపడుతున్న తన కుటుంబ సభ్యులు ఎవరయ్యా అంటే తన భార్య నరసమ్మ గారు, తన ఇద్దరు కొడుకులు యాదగిరి చిట్టిబాబు, కోడలు విజయ శ్రవంతి గారు, ఒక్కగానొక్క బిడ్డ బుచ్చమ్మ గారు, మరి అల్లుడు దేవరాం గారు, మనవరాళ్ళు మునేబిరాం మహోన్నత్, మనవరాలు రక్షిత, లక్ష్మి, వర్షిని, బిడ్డ కొడుకు ప్రకాశ్ రావు, మరి బిడ్డ సోని, బిడ్డ కొడుకు లాయర్ గారు, మరి ఎల్ఎల్బి చేసి ప్రకాశ్ రావు గారు తాతగారికి పేరు తెచ్చినటువంటి వాడు ప్రకాశ్ రావు గారు. అదే విధంగా అన్న కొడుకులు కుమరయ్య మరణించాడు, కోడలు సుగుణమ్మ, కొడుకు అంజయ్య, సుజాత, వెంకన్న మరణించాడు, కోడలు స్వరూప, భీమయ్య, ధనమ్మ, మరి దావిద మరణించాడు, కోడలు వరమ్మ, పద్మయ్య, చంద్రకళ, శ్రీనివాస, ఇందిర, మరి చిన్న కొడుకు శ్రీధర్, కోడలు నివేశ, అన్న బిడ్డలు సుశీల, సంతోష, కమలమ్మ, స్వర్ణమ్మ, అల్లుడు సుందరయ్య, విఠల్ మరణించారు, అల్లుడు సోమయ్య, రాములు, మరి తన వదిన, తన అన్న భార్య శాంతమ్మ గారు, మర్దలు సోమక్క, లక్ష్మి, చంద్రమ్మ గారు, సడకులు, అదే విధంగా తమ్ముళ్ళు పాపయ్య గారు మరణించాడు, మరి తమ్ముడు ప్రేమయ్య, చిన్న తమ్ముడు నరసయ్య మరణించాడు. ఇంత పెద్ద కుటుంబం నుంచి కుటుంబాన్ని వాసి ఇంతమంది మనుషులను మంచి వాసి సాయిలు గారిని ఒకసారి కన్నీటి యాత్రలో సాగనంపుతూ మీ యొక్క కళాకారులను పిలిపించినందుకు మరి ఒక పాట పాడిన ఆయన శంకర
గోపాలగిరి మాల సామాజిక వర్గ కుల పెద్దలకు, వివిధ గ్రామ పెద్దలకు, మహిళా సంఘాలకు, యూత్ నాయకుల, చిన్నలకు, పెద్దలకు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరికీ, అదే విధంగా ఇంకా పొద్దున ఫోన్ చేసి సుధాకర్ సారు, ఎవరు సుధాకర్ సార్ పాత పరిచయం, సుధాకర్ సార్ ఫోన్ చేసి అదే విధంగా యూట్యూబ్ ఛానల్ మన రవణ కూడా ఫోన్ చేసి తమ్ముడా మా తాత చనిపోయిన తమ్ముడా అని వీళ్ళిద్దరు ఫోన్ చేసి మాది దీక్షకుల గ్రామం నెక్కొండ మండలం వరంగల్ జిల్లా మీద ఇవరకు వచ్చినాం. అందరికి ఇక్కడ ఉన్న పేరు పేరున మా సుధాకర్ అన్నకు, రవణకు పేరు పేరున అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మా డప్పు కళాకారు తరపు నుంచి సిప్స్ వచ్చి కళాపి దయచేసి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరి చేతులెత్తి అమరేనాలి, అందరి చేతులు ఎత్తాలమ్మా, అందరు ఎత్తాలమ్మా, అందరు ఎత్తాలి. అమర్ హే సాయిల్ గారు, మన మనవాళ్ళు, మనవరాళ్ళు, అన్న కొడుకులు, అన్న కోడళ్ళు అందరు వచ్చినడికి అందరు రావాలి. ఇద్దరు కోడళ్ళు, బిడ్డ వాళ్ళు కూడా ఒక్క నిలబడాలి. మన ఇల్లు మన పిల్లలు పద్దిలో చనిపోయినటువంటి యనమల సాయిలు గారు భార్య నరసమ్మతో, నరసమ్మ నేను వెళ్ళిపోతున్నాను, మన కొడుకులు పైలము, మన బిడ్డ పైలము, మన బంధు బలగాలు పైలము మీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నానని చెప్పి తాను బయలుదేరిపోతా ఉన్నాడు.
స్రవంతి అవ్వా నేను వెళ్ళిపోతున్నానే తల్లి, విడిచిపెట్టిపోతాను. ఒకగానొక బిడ్డ జాగ్రత్త, నీ అత్త జాగ్రత్తని అవ్వ, నేను వెళ్ళిపోతున్నానే తల్లి. మీ అత్తను మీ చేతిలో పెట్టిన కోడల స్రవంతి నీ సొంత తల్లి చూసుకో బిడ్డ, నీ కళ్ళ తల్లిలాగా సాదుకో చాలు. నీ అత్తకు నడవరాదు బిడ్డ, నడవరాదు. పొద్దుందాకా పని వేసి అష్ట మీద మీ అత్త మీద తీయకులే బిడ్డ, తీయండి అష్ట. ఈ అష్ట తీయద్దా బిడ్డ. నీ కోడలా నేను వెళ్ళిపోతున్నానే కోడలా, నీ అత్తను నీ చేతిలో పెట్టినా నేను వెళ్ళిపోతున్నా. నా బిడ్డ బూచమ్మ, నా బిడ్డ బూచమ్మ, నేనెళ్ళిపోతున్న తల్లి. నా బిడ్డకు తోడబుట్టిన అక్కలేదు, తోడబుట్టిన చెల్లెలేదు. మీరే చెల్లెళ్ళు, మీరే మర్దలు, మీరే వదినలు, అన్ని మీరే. నా బిడ్డను మరవబోకుల్ని కొడళ్ళు, కోడళ్ళు. నా బిడ్డ జాగ్రత్త, ఆయన అడ్డ ఉంటాడు. నా బిడ్డ జాగ్రత్త తల్లి. అయ్యే ఏడాదికి ఒకసారి రాగి పట్టుకొని వస్తుంది. ఇద్దరు కొడుకుల కంటే అందుకు వచ్చి ముందుకు వచ్చి నా కొడుకు కలిసి కొంగు నెత్తి మీద వేసుకొని ఏడుతుంది బిడ్డ. మీరు ఓదార్చారా బిడ్డ, నేను వెళ్ళిపోతున్నా తల్లి. నా కొడుక నా కొడుక చిట్టి యాదగిరి కొడుక చిట్టి బాబు, నా కడుపున ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ జన్మించింది. నా అమ్మను చేతిలో పెట్టిండదా? అమ్మ నడవరాదు. అన్న పనికి పోయొచ్చి దాకా పని వేసి అచ్చని అమ్మ కుర్ర కొడుక, అమ్మ తిన్నావానే, అమ్మ తిన్నవానే ఉన్నవానే అడుగుతా చాలరా కొడుక. వెళ్ళిపోతున్నా నీ ఒకగానో ఒక అక్క జాగ్రత్తరా. అల్లుడా దేవరాదు, అల్లుడా దేవరాము, నేనెళ్ళిపోతున్నయ్యా. సీత
వర్షితమ్మా నీ తల్లిదండ్రుల దర్శనం మీరు మరవద్దవా నీ బాపమ్మను మనవన్ను మనవడా మరి నీ బాపమ్మను తిన్నవానే బాపమ్మ ఉన్నవానే బాపమ్మను అడుగుతా చాలరా బిడ్డ మనం వెళ్ళిపోతున్నానే తల్లి వెళ్ళిపోతున్నావా నీ బాపమ్మను మరవకుంది తల్లి రక్షిత మీ ఇద్దరు అందరి పోతులు ఒక్క మీరత్త ఉన్నదే తల్లి హర్షిత మీరత్త పైలమే తల్లులు ఓ తల్లి ఈ మీరత్త పైలం అవ్వా అవ్వా నేను వెళ్ళిపోతున్నానే తల్లి ఓ తల్లి నీ ఆడబిడ్డ మీరిద్దరు ఆడబిడ్డలు కాదే అమ్మో నా ఇంటి ఆడబిడ్డలు పరుచులే కాదే అమ్మో నేను వెళ్ళిపోతున్నాను అయ్యో మనవాడ పకచరావు నేనెళ్ళిపోతున్నయ్యా అమ్మమ్మ ఉంటుందయ్యా నేనెళ్ళిపోతున్నయ్యా మనరాల సోనవ్వ నేనెళ్ళిపోతున్న తల్లి ప్రకాశ్ రావును లాయర్ చదువుకున్నప్పుడు నేను సంబరపడ్డ కాదు మనవాడ నీ మామలు ఉంటాళ్ళు పైలమయ్యా నేను మామలు ఉంటాను నన్ను దూరం కొట్టకయ్యో నేను లేనని నీ అమ్మమ్మను మరవకయ్యో నీ అమ్మమ్మ పైలం నీ మామలు పైలమయ్యా వారానికి ఒకసారి చూసిపోయ్యా నా బిడ్డ పైలమయ్యా అయ్యా ఆ బిడ్డను మీ చేతిలో పెట్టినయ్యా మనవడా ప్రకాశ్ రావు మనవడా ప్రకాశ్ రావు అల్లుడా దేవరాము నేను వెళ్ళిపోతున్నానయ్యా ఆ రోజులో నీకు మంచి పేరు పెట్టుకున్నాం దేవరాము అని అల్లుడా నేను వెళ్ళిపోతున్నానయ్యా అయ్యా సోనమ్మా అవ్వా నీ అమ్మమ్మను మరొకే తల్లి ఏడాదికి ఒకసారి పండుగలు వస్తే మిమ్మల్ని పిలుచుకొని బట్టలు తెచ్చేది అవును వెళ్ళిపోతున్నానే తల్లి వెళ్ళిపోతున్నానమ్మా నీ వద్దకు వస్తున్నయ్యా మనం కలిసిమెలిసి యనమాల వంశం అంటే నీ అన్నదమ్ముల పైలం కొడుక మనం ఇట్లనే కలిసిమెలిసి ఉండాలి బిడ్డ నేను వెళ్ళిపోతున్నానయ్యా అవును బయలుపోతున్నానయ్యా అవునయ్యా నా కొడుక పద్మయ్య వెళ్ళిపోతున్నానయ్యా నా కొడుక పద్మయ్య మనది మాదాపురంలో కూడా పెద్ద వంశమే ఉన్నది పెద్ద వంశం ఉన్నది బిడ్డ ఇక్కడ కూడా నీ అన్నదమ్ముల పైలం బిడ్డ అయ్యా చుట్టలో బలగం బిడ్డ నా కొడుక కొమరయ్య నీ దగ్గరికి వస్తున్నాను నా కొడుక అజయ్య నేను వెళ్ళిపోతున్నా నా కొడుక వెంకన్న నీ దగ్గరికి నేను వస్తున్నాయ్యా నా కొడుక భీమయ్య నేను వెళ్ళిపోతున్నా నా కొడుక దావీదు నీ దగ్గరికి వస్తున్నాను నా కొడుక పద్మయ్య నా కొడుక సీను నా కొడుక శ్రీధరయ్య నేను వెళ్ళిపోతున్నా కలిసి మెలిసి ఉండాలని తమ్ములు పైలం బిడ్డ నీ తమ్ములు జాగ్రత్త అయ్యా మనం కలిసి మెలిసి ఉండాలయ్యా అయ్యా నేను వెళ్ళిపోతున్నానయ్యా అయ్యా నా కోడాల సుగుణవ్వ కోడాల సుజాతవ్వ కోడాల కోడాల
కదా నేను వెళ్ళిపోతున్నా తల్లి అయిన తల్లి నా ఒక్కగానొక్క బిడ్డ జాగ్రత్తనమ్మా నా బిడ్డను జాగ్రత్తన తల్లి అయ్యో నా బిడ్డలు పైన నా బిడ్డ పైన మీ తల్లులు నేను వెళ్ళిపోతున్నానే అమ్మా అయ్యో. నా ఒక్కగానొక్క బిడ్డ జాగ్రత్త నేను వెళ్ళిపోతున్నాను తల్లి అయ్యో నా బిడ్డ సుశీలవ్వ నా బిడ్డ సంతోషవ్వ నా బిడ్డ సుశీలవ్వ, నా బిడ్డ సంతోషవ్వ. నా బిడ్డ కమలవ్వ నా బిడ్డ సరుణవ్వ నా బిడ్డ కమలవ్వ, నా బిడ్డ సంతోషవ్వ. నీరెళ్ళిపోతున్నవ్వ నీ అక్క ఉండన బిడ్డ వెళ్ళిపోతున్నవ్వ, మీ అక్క పైనవ్వ. నా బిడ్డ సుశీలవ్వ నా బిడ్డ సంతోషవ్వ నా బిడ్డ కమలవ్వ నా బిడ్డ సరుణవ్వ నీరెళ్ళిపోతున్న తల్లి నా బిడ్డ సన్నవ్వ, నేనెళ్ళిపోతున్నవ్వ. నా బిడ్డ నా బిడ్డ సన్నవ్వ, నీ అక్కకు తోడబుట్టిన అక్క లేదు తోడబుట్టిన చెల్లలేదు నేను వెళ్ళిపోతున్నా తల్లి అవును తల్లి. సుశీలవ్వ నీ చెల్లెలు జాగ్రత్తలో తల్లి మీరు ఆడబిడ్డలంతా కలిసి మీరు ఆడబిడ్డలు కలిసి వెళ్తుండాలమ్మా నేను వెళ్ళిపోతున్నా తల్లి అయ్యో ఒక ఇంటికి వచ్చినాం, మిమ్మల్ని ఒక ఇంటికి ఇచ్చినాం, మీరు కలిసి ఉండాలి మీకు. నా బిడ్డ సుశీలవ్వ నా బిడ్డ సంతోషవ్వ నా బిడ్డ కమలవ్వ నా బిడ్డ స్వర్ణవ్వ నేను వెళ్ళిపోతున్నా తల్లి నా ఒక బిడ్డ జాగ్రత్త నేను వెళ్ళిపోతా ఉన్నా నా బిడ్డను దూరం కొట్టకే తల్లి చెల్లెమ్మా నేను వెళ్ళిపోతున్నానే అమ్మా నా అల్లుడా సుందరయ్య నీ వద్దకు వస్తున్నాయ్యా సుందరయ్య, నీ వద్దకు వస్తున్నాయ్యా. అల్లుడా వీటాలు నీ వద్దకు వస్తున్నాయ్యా నీ వద్దకు వస్తున్నాయ్యా. అల్లుడా సోమయ్య అల్లుడా రాములయ్య సోమయ్య, అల్లుడా రామయ్య. నా వదినే శాంతమ్మ నా వదినే శాంతమ్మ నేనెళ్ళిపోతున్న వదినే శాంతమ్మ, నేనెళ్ళిపోతున్న వదిలే. నీ చెల్లెలు ఉంటది వదినే నా అన్న పిలిచిండు వదినే మరదాల సోమక్క మరదాల లచ్చమ్మ మరదాల చంద్రమ్మ నేనెళ్ళిపోతున్నారా నేనెళ్ళిపోతున్నా మరదల్లు నా బిడ్డ పైలామె మరదల్లు మరదల మరదల సోమక్క మరదల లక్ష్మి మరదల చంద్రమ్మ నా తోడబట్టిన చెల్లె చూసుకున్న మిమ్మల్ని అవును నేను వెళ్ళిపోతున్నా నాకు ఎన్నడూ మన కుటుంబంలో కలహాలు కట్టింపులు ఏనాడు లేవు. ఏనాడు లేవు మరదల సోమక్క మరదల లక్ష్మి మరదల చంద్రమ్మ నా బిడ్డ జాగ్రత్తనే మీ అక్క జాగ్రత్త, మీ మీ అక్క జాగ్రత్త నేను వెళ్ళిపోతున్నాను తల్లి అవును బయలు వెళ్ళిపోతున్నానవ్వా అది ఎందుకు కావాలి? మీకు తోడబెట్టిన అన్నలేడు తోడబెట్టిన తమ్ముళ్ళేనే లేడు మీరు అక్క చెల్లెళ్ళు మీరే అన్నలు మీరే తమ్ముళ్ళు అన్నట్టు ఉండాలి తల్లి అవును నీ అన్నయ్యను పోతాను అనుకోవే అమ్మా నేను వెళ్ళిపోతున్నానే నా సొంత కూడా అయ్యా. సొంత కూడా పాపయ్యా నీ దగ్గరికి నేను వస్తున్నానయ్యా తమ్ముడా పాపయ్య తమ్ముడా పాపయ్య తమ్ముడా నరసయ్య తమ్ముడా పాపయ్య, తమ్ముడా నరసయ్య. నీ వద్దకు వస్తున్నాయ్యా బయలెళ్ళి వస్తున్నారా నీ వద్దకు వస్తున్నాయా, బయలెళ్ళి వస్తున్నాయా. తమ్ముడా ప్రేమయ్య తమ్ముడా ప్రేమయ్య నేనెళ్ళిపోతున్నయ్యా తమ్ముడా ప్రేమయ్య, నీ వెళ్ళిపోతున్నాయా. అమర్ హే సాయిల్ గారు సాయిల్ గారి పేరు మీద సాయిల్ గారి భిక్షం నాగెల్లి భిక్షం గారు నాగెల్లి భిక్షం గారు సాయిల్ గారి పేరు మీద నా అన్న లేడని చెప్పి మన భిక్షం గారు 200 పదాలు ఇవ్వడం జరిగింది వారి వారి కుటుంబ సభ్యులకు అదే విధంగా అల్లుడు అయ్యో, అల్లుడు 200 పదాలు ఇవ్వడం జరిగింది వారి వారి కుటుంబ సభ్యులకు వీళ్ళందరూ
కళాకారుల విన్యాసాలు, మనసుల మీద మనసులెక్కి అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన. ఒకరి మీద ఒకరు 3 అంతస్తుల బిల్డింగ్ లాగా, నల్లోడి మీద తెల్లోడు, తెల్లోడి మీద నల్లోడు, పొట్టిగున్నోడి మీద పొడుగున్నోడు, పొడుగున్నోడి మీద పొట్టోడు, బగ్గ బైర్యగున్నోడి మీద బక్కోడు, బక్కోడి మీద బాగా బైర్యగున్నాడు. ఎక్కి 3 అంతస్తుల బిల్డింగ్ లాగా స్టెప్ వేస్తారట. మరి చూడాలి ఎట్టెట్లా. ఇంకా అద్భుతం కళా ప్రదర్శన, సూపర్. రామయ్య బాబు సూపర్. క్లాప్స్ కొట్టండి, సాయిలు గారు క్లాప్స్ కొట్టండి. ఓ ఎక్కడ లేరాదే మనం పొద్దున 10:30 వరకు ఇక్కడ ఉన్నాం. గ్రామస్తులు కూడా అందరూ అంటున్నారు, పాపం సాయిలయ్య గారు నిన్న పింఛన్ తెచ్చుకున్నాడా, నిన్న ఇయ్యాల మాట్లాడతానంటే మేము కూడా అప్సెట్ అయిపోయినాం. వాస్తవం కూడా నిన్న ఇయ్యాలకు మంచిగా ఉన్న మనిషి కనుమరుగైపోయినానంటే చాలా బాధకరమైన విషయం. తెల్ల నమ్మ మల్లె పువ్వా, ఎర్రని మందారమా, తల్లి కనకాంబరమా, మా మాట మన్నించమ్మా, మా నాన్న పూజకు మీరు వస్తారా, పుణ్యముంటది గాని రోజు చూస్తారా. తెల్లనమ్మ మల్లె పువ్వా, ఎర్రని మందారమా, కన్న కనకాంబరమా, మా మాట మన్నించమ్మా, మా నాన్న పూజకు మీరు వస్తారా, పుణ్యముంటది గాని రోజు చూస్తారా. తెల్లనమ్మ మల్లె పువ్వా,
పొద్దంత పని చేసి పొదుపుకు వచ్చేటోడు ఉదంత పని చేసి పొదుగుకి వచ్చేవాడు కొడుకులని కడప దాటి నోరార పిలిచేటోడు కల్పదాటి నూరార పిలిచేటోడు కొడుకులని కడప దాటి నోరార పిలిచేటోడు కొడుకులని కలపదాటి నూరార పిలిచేటోడు మా నాన్న పూజకు మీరు వస్తారా పుణ్యముంటది తెల్లనమ్మ మల్లె పువ్వా ఎర్రని మందారమా కళ్ళగన కామరమా ఆ మాట మన్నించమా మా నాన్న పూజకు మీరు వస్తారా పుణ్యముంటదిగా నీ రోజు పోతారా అని ఇలాంటి పాటలు ఎన్ని పాడుకున్నా తక్కువే. కానీ బలగం పాట మన తమ్ముడు పాడతాడు, ఒక పాట పాడతాడు. వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం అంటారు వాళ్ళు బలగంలో పాట పాడండి రాదయ్య. మీరు పిలుచుకో ఏదో ఒక్క 5 నిమిషాలు అయితే అయిపో. పాడు తోడుగా మాతో ఉండి నీడల హమాలో చేయి 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 మమ్మిడిసి వెళ్ళినవా సాయిలో జ్ఞాపకాలు మరవాలేవే సాయిలో తోడుగా మాతో ఉండి నీడల హమాలో చేయి తోడుగా మాతో ఉండి నీడల హమాలో చేయి మమ్మిడి వెళ్ళినవా సాయిలో జ్ఞాపకాలు మరవాలేవే మాయ్యా బలగాని వాసినావా బంధువులా విడిసినావా బలగాని వాసినావా బంధువులా విడిసినావా బలగాని వాసినావా బంధువులా విడిసినావా బలగాని వాసినావా బంధువులా విడిసినావా నువ్వెక్కడెళ్ళి రావే సాయిలో నీ బిడ్డ ఏడుస్తుందే సాయిలో తోడుగా మాతో ఉండి నిరలామాలో చేయి తోడుగా మాతో ఉండి నిరలామాలో చేయి నమ్ముని వెళ్ళినావా సాయిలో జ్ఞాపకాలు మరవాలేవే మాయ్యా కొడుక యాదగిరి కొడుక చిట్టిబాబు బిడ్డ నా ముద్దుల కొడుక నేనెళ్ళిపోతున్నా నా కొడుక యాదగిరి నేనెళ్ళిపోతున్నా కొడుక నేనెళ్ళిపోతున్నా చిట్టిబాబు నేనెళ్ళిపోతున్నా చిన్న కొడుక చిట్టిబాబు నా కొడుక నన్నిచ్చిన దేవుడేమో నటకు సింపినాడు నన్నిచ్చిన దేవుడేమో నాకు సింపినాడు నాట ముగిసిందని నన్ను పైకి రమ్మన్నాడు నాట ముగిసిందని
నాన్న పెంటయ్య నీ వద్దకు వస్తున్నయ్యా 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 నీ వద్దకు వస్తున్నయ్యా బలగా నీసి పెట్టి నీ వద్దకు వస్తున్నయ్యా బలగా నీసి పెట్టి కాశీకి పోయినా
నువ్వు కూడా పట్టుకో పట్టుకోండి పిలవాలి పిల్లలు కూడా పిలవాలి పిల్లలు అందరు రండి 3 సార్లు పిల్లలు ఎవరు వచ్చినా మర్చిపో మీరు చెప్తాను చిన్న 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 బాబాన పడతావు పట్టుకొని తిరిగినాయా పట్టుకొని తిరిగినాయా బట్టల
మెడకు దండ తీసి నువ్వు పైకెక్కే కొట్టు అటు వంచు బాబాయ్ చిన్న 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 ఇటు ముందు ఒక్కటి చాలు ఇంకోటి రాని యనమాల సాయిల్ గారు మరణించిండు. ముగింపు కార్యక్రమం అయిపోయింది. పెద్ద కొడుకు తలగోరు పెట్టిండు. పెద్ద మనిషి దానికి తలగోరు కుండను కొట్టిండు. అందరు సహకరించరు. అందరికి ధన్యవాదములు. ఈ అంతిమయాత్ర విజయవంతం జరిగింది. వాళ్ళు మంచిగా దాన్ని ఏంది కట్టి విజయవంతం చేసారు. మా చిన్నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. అంతేనా? మంది బాగానే ఉన్నారు కదా. ఇక్కడ తిన్నారు తెలుసా ఆ రోజు. ముందు పోయి వెనక మేము వాళ్ళనే నిన్ను కూడా తీసుకున్నది. ఇప్పుడు దిగి మమ్మల్ని ఇప్పుడు దిగి అక్కడ నిలబడి అట్లా పోదన్నా కదలొద్దు. ముందు అక్కడ ఉన్న పలానా గోపాల్ గారిని చూపెడతాడు. ఊపకు నువ్వు ఊపకు.
వెరీ గుడ్ బట్ట మొక్కాలే ఇలాంటి ఎన్నో మనోభావాలు గల వ్యక్తిత్వం గల వ్యక్తులు ఎంతో మంది కోల్పోతున్నాం. ఇలాంటి కోల్పోకుండా మంచి భావన కలిగి ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు. అతని ఆత్మశాంతి ఆ భగవద్ సన్నిధిలో చేరుకోవాలి. ఆ కుటుంబానికి సానుభూతి నా యొక్క నా ఛానల్ 2 ఛానల్ తరపున కానీ, నా యొక్క వ్యక్తిత్వ తరపున కానీ, నా కుటుంబం తరపున కానీ, అంతేకాకుండా బంధు బలగాలకు వచ్చిన యొక్క ఈ అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మా యనమాన వంశీయులైన కుటుంబీకులకు, అంతేకాకుండా నూనె లేదంటే కాంపాటి లేదంటే మా గ్రామంలో ఉన్న ధర్మారపు, చింతకుండ్ల, షేక్ వాళ్ళు ప్రతి ఒక్క గ్రామ మిత్ర సోదరులకు, బంధుమిత్ర సోదరులు, రక్త సంబంధ సోదరులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంతేకాకుండా దీక్షకుంటైన ఈ యాకన్న గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన ఆ కళా నైపుణ్యం గల డప్పు సప్పులతోని ఆ చేసిన అంతిమయాత్ర అమోఘము. అలాంటి కళలను ఈ సమాజంలో బతికించుకోవాలి. ఆ కళాకారులను మనం ఆదుకోవాలి. ఆ కళాకారులు అటువంటి వ్యక్తులు, వ్యక్తిత్వ గల వ్యక్తులు పేదరికాన్ని, ధనికరికాన్ని చూసి ఆ కళను ప్రదర్శింపచేసి కళను బతికించుకోవాలి. మనమును గౌరవించుకున్నప్పుడే ఈ సస్యశ్యామలమైన భారతదేశం వర్ధిల్లుతుంది అనే ఆకాంక్షతో ముందుకు సాగాలని మిమ్మల్ని వేడుకుంటూ, మరొకసారి ఆ యొక్క సాయిల్ గారి యొక్క ఆత్మశాంతి చేకూర్చడానికి భగవంతుని వేడుకుంటూ, కుటుంబ సభ్యులకు వాళ్ళందరికీ సంతాప సానుభూతి యొక్క తెలియపరుస్తూ మీతో సెలవు తీసుకుంటూ, జై హింద్.